చెప్పు భాస్కర్, ఎందుకు మా నుంచి పారిపోతున్నావు? నిన్ను నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఏమైంది? చెప్పండి అన్నయ్య. మీకు లక్కీ అమ్మ గురించి తెలుసని ఆయన చెప్పారు. మీరు ఆయన చేతికి అందించిన ఈ బిడ్డ ఎవరు? అసలు ఈ బిడ్డ కన్న తను ఎవరు? ఆ రోజు ఏం జరిగింది అన్నయ్య? ప్లీజ్ చెప్పండి. మున్నార్లో మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తే ఆదుకున్నారనుకున్నాను. నేనెవరో తెలియకుండానే నాకు సాయం చేశారని నువ్వు దేవుడిచ్చిన అన్నయ్య అనుకున్నాను. మీ ఇంట్లో నాకు సీమంతం జరిపిస్తే అది నా పుట్టిల్లు అనుకున్నాను. అయిపోయింది, అంతా ముగిసిపోయింది. ఏంటి లక్ష్మి, భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా? అవునండి, అన్నయ్య ఇంట్లో ఉన్నది నేనే. అంటే మేము సీమంతం చేసింది నాకే అత్తయ్య గారు. ఆ రోజు భాస్కర్ అన్నయ్య మీతో నాకు సీమంతం జరిపించాడు. ఆ రోజు నేను ఎవరో తెలియకుండానే నా భర్త నన్ను ఆశీర్వదించారని నా అత్తయ్య గారు నా చేతులకి గాజులు తొడిగారు అని చాలా ఆనందపడ్డాను. ఇండైరెక్ట్ గా మనల్ని వాడి భార్యని వదిలేమని చెప్తున్నాడు మనీషా. అర్థమైందా ఆంటీ? నన్ను క్షమించండి. ఏంటి భాస్కర్, ఇంత చిన్న విషయానికి పారిపోయావా? నీ భార్య ట్రీట్మెంట్ కోసం అని అడిగితే మేము డబ్బులు ఇవ్వమా? భాస్కర్, నా కోడల్ని ఆదుకున్నా. నీకెంత ఇచ్చినా తక్కువే భాస్కర్. వివేక్, చెక్ బుక్ తీసుకురా. ఇదిగో పెద్దమ్మ. ఇదిగో లక్ష్మి, ఎంత కావాలో అంత రాసిచ్చేయి. నువ్వు నా తోడబుట్టకపోయినా నన్ను చెల్లెలుగా ఆదరించావన్నయ్యా. మీ భార్యని కాపాడుకోండి. జున్ను, మనం ట్విన్స్ కదా, ఇద్దరం ఒకేసారి పుట్టామా? లేదు లక్కీ, ముందు నేను పుట్టాను, తర్వాత నువ్వు పుట్టావు. అదేం కాదు, నేను ముందు నాన్న దగ్గరికి వచ్చాను, అంటే నేనే ముందు పుట్టాను. లేదు లక్కీ, నేను పుట్టాకే నువ్వు పుట్టావు, అంటే మనం అన్నా చెల్లెళ్ళం. కాదు, అక్క తమ్ముళ్ళం. లేదు, నీకంటే నేనే పెద్ద. నేను పెద్ద. ఏంటి లక్ష్మి, ఏమైంది? అటు చూడండి, వాళ్ళల్లో ఎవరు ముందు పుట్టారో, ఎవరు పెద్దో, ఎవరిని చూసుకోవాలో అని వాదించుకుంటూ ఎలా పోటీ పడుతున్నారో. చెప్పేది విను లక్కీ, నేను నీ అన్నయ్యని, నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వే విను జున్ను, అక్కగా నిన్ను సూపర్ గా చూసుకుంటాను. లక్కీ, జున్ను,
మనలో ఎవరు ముందు పుట్టారు, ఎవరు పెద్దో అమ్మా నాన్నలే అడుగుదాం పదా. సరే పద. అమ్మా, ముందు నేనే కదా పుట్టాను. జున్ను నాకు తమ్ముడు అవుతాడు కదా. కాదు లక్కీ, మీలో ఒకరిని నేను స్పృహలో లేనప్పుడు కన్నాను. నాకు తెలిసి జున్నునే మొదటి పుట్టాడు. చెప్పానా లక్కీ, ఫస్ట్ నేనే అని. ఐదు నిమిషాలు ముందు పుట్టుంటే నేను నీకు అన్ననయ్యి ఉండేవాణ్ణి. నీతో ఎప్పుడూ అన్నయ్య అని పిలిపించుకునేవాణ్ణి. నీ కన్నగా అన్నీ చేసి ఉండేవాణ్ణి. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఫీల్ అవ్వకు జున్ను. అన్నగా నువ్వు నాకు చేయాలనుకున్నవి అక్కగా నేను నీకు అన్నీ చేస్తాను. నీకేది కావాలన్నా ఇస్తాను. నిన్ను బాగా చూసుకో.